రండి ఎస్ఎస్ రాజమౌళి గారు, ఈరోజు ఏం కథ రెడీ చేయమంటారు? పొద్దున్న లేవగానే ఒక మంచి ఐడియా వచ్చిందయ్యా. దాన్ని నువ్వు మంచిగా డెవలప్ చేసేయాలి. మీకు ఐడియాలు కూడా వస్తున్నాయా? అదేంటి అలా అడిగా? అంటే మీకు ఐడియాలు కూడా నేనే ఇవ్వాలి కదా. పొద్దున్నే స్నానం చేస్తుంటే వచ్చింది. సో దాన్ని నువ్వు మంచిగా డెవలప్ చేసావనుకో, బ్లాక్ బస్టరే. ఐడియా అంటే చెప్పండి, స్టోరీ రాసేద్దాం, ఇండస్ట్రీని దున్నేద్దాం. ఓపెన్ చేస్తే ఒక నిర్మానుషమైన రోడ్డు. తెల్లారుజామున 5 గంటలకి రోడ్డు మధ్యలో ఒక విగ్రహం దగ్గర ఒక డెడ్ బాడీ. ఓ, ఆపేసేవంటి చెప్పు. అంతే స్టోరీ. మిగతాది నువ్వు డెవలప్ చేయాలి. ఏంట్రా, రోడ్డు మీద డెడ్ బాడీయా? అది స్టోరీ, ఎస్, దాన్ని నేను డెవలప్ చేయాలి. ఆమా. నీలాంటి వాళ్ళ వల్లేరా తెలుగులో గొప్ప సినిమాలు రావట్లేదు. మీరు బుర్ర వాడకుండా సాఫ్ట్వేర్ని కథలు అడిగి టీఎఫ్ఎన్ ఏం ఉద్ధరిద్దామనరా. అందుకే వెళ్ళండిరా, థింక్ చేయండిరా, బుర్ర వాడండిరా. గొప్ప గొప్ప కథలు రాయండి, ఫ్యానిజంలు భజన్లు ఆపండి. అంటే నువ్వు ఇప్పుడు నేను ఇచ్చిన స్టోరీ డెవలప్ చేయనంటావు, అంతే కదా? ఇంకొకసారి దాని స్టోరీ అన్నావు అనుకో, బాగుండదు చెప్తున్నా. ఓకే. హలో జెమినాయి. సరే కూర్చో. కథలో పౌరుషం ఉండదు కానీ కథ ఇవ్వనంటే మాత్రం వచ్చేస్తుంది. సరే సరే దా.